సర్ప సంస్కార పూజ ఎలా జరుగుతుంది, 2 రోజులు మీరు ఏం చేయాలో ಎಲ್ಲ డీటెయిల్స్ చెప్తాను. ఉదయం మీరు కుమారధార నదిలో స్నానం చేసి బట్టలు మాసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. తర్వాత 8:30 గంటలకు 8:30 ఇక్కడ రండి. ఇక్కడ సర్ప సంస్కార జరుగుతుంది. సర్ప సంస్కార యాగశాల ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య దేవాలయం పక్క ఉంది. ఫస్ట్ మీరు పెద్ద పూజారిలో మీరు రాశి, నక్షత్రం, పేరు, గోత్రం చెప్పండి. పెద్ద పూజారి ప్రార్థనం చేస్తారు. అందరూ సంకల్ప తర్వాత 10 గంటలకు 10 o'clock పూజ ప్రారంభం అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ మగపాము ఆ చిన్న వస్త్రంలో పెట్టి పంతులు గారు ఇప్పుడు దహనం చేస్తారు. హోమ జరుగుతుంది ఇక్కడ. ఇది రైట్ సైడ్ ఆడపాము గుడ్డు బయట నాగబనాలు వదిలేసి పంతులు గారు ప్రార్థనం చేస్తారు. తర్వాత అష్టనాగకులకు ఆహ్వానం చేసి ఇక్కడ తర్పణం జరుగుతుంది. తర్పణం తర్వాత తీర్థ ప్రోక్షణం చేస్తారు. పంతులు గారు తీర్థ ఇస్తారు, తాగండి. ఇక్కడ 11 గంటలకు పూజ ముక్తాయం అవుతుంది. పూజ తర్వాత మీరు రూములో పోయి బట్టలు సమేత తలస్నానం చేసి బట్టలు మాసుకుని 1 గంటలకు ముందు 1 గంటలకు ఇక్కడ యాగశాల పక్క డైనింగ్ హాల్ ఉంది, భోజనశాల ఉంది. అక్కడ మీరు పూజ టికెట్ తీసుకోండి, రండి. భోజనం చేసి తర్వాత విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఆది సుబ్రహ్మణ్య దేవాలయం ఉంది, నాగమూలస్థానం. అక్కడ బయట మాత్రం ప్రదక్షిణం చేసుకోండి. ఎంత ప్రదక్షిణం మీరు ఇష్టం. ప్రదక్షిణం తర్వాత 6 గంటలకు సాయంత్రం ఇక్కడ యాగశాల పక్క సేమ్ డైనింగ్ హాల్. అక్కడ కాఫీ, టీ, స్నాక్స్ ఉంది. ఉప్మా, అటుగు, పెరుగు, కాఫీ, టీ, మిల్క్ ఇస్తారు. అక్కడ ఫస్ట్ డే పూజ, ఫస్ట్ రోజులు పూజ ముక్తాయం అవుతుంది. ఫస్ట్ రోజులు ఇక్కడ సర్ప సంస్కారం, సర్ప దహన అయింది. కారణం ఈరోజు 1 దివస సూతగా ఉంది. దేవాలయం లోపల వెళ్ళకూడదు, సేవ చేయకూడదు. తర్వాత 2 రోజులు పూజ, 2 రోజులు మీరు బయట తినకూడదు, హోటలు, బేకరీ ఫుడ్ తినకూడదు. మీరు సర్ప సంస్కార పూజ చేస్తా నాగదోష పరిహారం, కాళసర్పదోష పరిహారం, కుజరాహు దోష పరిహారం, వివాహం, సంతాన ప్రాప్తి, మానసిక శారీరక ఆరోగ్యం, పిల్లలు విద్యాభ్యాసం, ఆయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మీరు మనసు ఏమి ఉద్దేశం ఉంది ಎಲ್ಲ జరుగుతుంది. మీరు మనసు ఏమి కోరిక ఉండి ಎಲ್ಲ జరుగుతుంది. శ్రద్ధ, భక్తి, విశ్వాసలో 1 ప్రాస చేసుకోండి, ಎಲ್ಲ అవుతుంది. సెకండ్ రోజులు పూజ డీటెయిల్స్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా చెప్తాను. పూజా సమయంలో దేవుడికి నేను అలంకరించాను, చూడండి. మీరు మనసు సంతోషంగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.